హలో ఆల్, హవ్ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్వి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మెంబర్స్కి స్పైసీగా ఏదైనా తినాలనిపించినా కూడా నార్మల్గా బయటికి వెళ్తే హైజీన్గా ఉండదని చెప్పేసి వెనక్కి వస్తూ ఉంటారు. బట్ పావ్ బాజీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈరోజు నేను చెప్పే రెసిపీ వచ్చేసి పావ్ బాజీ, స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే పావ్ బాజీ. అండ్ హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని తినేసేయచ్చు. సో పావ్ బాజీకి కావాల్సిన ఐటమ్స్: ఒక 3 క్యారెట్స్, 3 టొమాటో, 2 ఆనియన్స్ అండ్ 2 మిర్చి, 2 ఆలు అండ్ లెమన్ ఫర్ సర్వింగ్ అండ్ గ్రీన్ పీస్. చూపిస్తుంటే మా బాబు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, పొటాటో, లెమన్, టొమాటో, క్యారెట్, గ్రీన్ పీస్ అమ్మా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ పీల్ చేసుకోవాలి అండ్ ఒక పీసెస్గా కట్ చేసేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. నార్మల్గా పెద్దగా కట్ చేసేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ కుక్కర్లో కుక్ అయిపోతాయి త్వరగానే. నేను చూపించేది వచ్చేసరికి ఒక 3 మెంబర్స్కి ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు. 3 మెంబర్స్కి సరిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి అండ్ టొమాటో కూడా పీసెస్గా కట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి కుక్కర్లోకి. అండ్ కుక్కర్ ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. వాటర్ క్వాంటిటీ వచ్చేసరికి అప్రాక్స్గా ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు కర్రీలోకి. అండ్ నెక్స్ట్ గ్రీన్ పీస్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఒక టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. ఇన్‌కేస్ మనకి సరిపోలేదు అనిపిస్తే మనము కర్రీలో కూడా వేసేసుకోవచ్చు సాల్ట్. అండ్ నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేసేసేయాలి. అండ్ లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ పైన ఆన్ చేసి పెట్టేసేయండి. ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ కుక్ అయ్యే లోపు మనం ఆనియన్ కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కర్రీలోకి ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసేసుకొని పెట్టుకుంటే కర్రీలోకి అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కర్రీకి కావాల్సినవన్నీ రెడీ పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ పావ్ చేయడానికి పావ్ బ్రెడ్ అనేది దొరుకుతుందండి. నార్మల్గా సూపర్ మార్కెట్స్లో, డీమార్ట్స్లో అండ్ ఇన్స్టామార్ట్లో, బిగ్ బాస్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అది 6 పీసెస్ కాస్ట్ వచ్చేసరికి 30 రూపీస్ ఉంటుంది అనుకుంటా. అండ్ పావ్ బాజీ మసాలా, నేనైతే ఇక్కడ ఎవరెస్ట్ పావ్ బాజీ మసాలా యూస్ చేస్తున్నాను. అండ్ ఒక 3 చిన్న ప్యాక్స్ బటర్ సరిపోతుంది. కావాలంటే ఇంకో 2 ప్యాక్స్ ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే పావ్ కూడా బటర్‌తోనే రోస్ట్ చేస్తాము. అండ్ పావ్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్రెడ్ ఓపెన్ చేసి 2 ఈక్వల్ పార్ట్స్‌గా కట్ చేసేయాలి. ఇలా ఈక్వల్‌గా డివైడ్ చేస్తే మనకి ఈజీగా రోస్ట్ అయిపోతుంది బ్రెడ్. నెక్స్ట్ విజిల్ పోయాక కుక్కర్ ఓపెన్ చేస్తే మనకి కనిపిస్తుంది, అవి ఆల్రెడీ కుక్ అయిపోతాయి. 4 విజిల్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. అండ్ వాటర్ క్వాంటిటీ నేను కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి కర్రీలో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవడం అవసరం లేదు. అండ్ ఒక స్మాషర్ తీసుకొని మనము ఇవన్నీ వెజిటేబుల్స్ స్మాష్ చేయాలి. అండ్ కచ్చాపచ్చాగా ఉండాలి, మొత్తం పేస్ట్ లాగా స్మాష్ చేయొద్దు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా కొంచెం పీసెస్ ఉండాలి. టోటల్గా స్మాష్ అయితే చేయొద్దు. అండ్ నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ 1 or 2 టీ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక మనము ఆల్రెడీ ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. బటర్ కొంచెం మెల్ట్ అయిపోయి అందులో నుంచి బయటికి రావట్లేదు, సమ్మర్ కదా, సో మెల్ట్ అయిపోయింది. ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి గట్టిగా ఉంటుంది బటర్. ఆనియన్ అండ్ చిల్లీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆనియన్ అండ్ చిల్లీ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు
వెయిట్ చేయాలి. అండ్ బ్రౌన్ వచ్చాక మనము ఆల్రెడీ కుక్కర్‌లో కుక్ చేసుకున్న పెట్టుకొని స్మాష్ చేసుకున్నాం కదా! అది మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసేసేయాలి. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, మిర్చి పౌడర్ అండ్ పావ్ భాజీ మసాలా కర్రీలో యాడ్ చేసుకోండి. వాటర్ అన్నీ పీల్చుకొని కొంచెం గట్టిగా అయితుంది. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ పావ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ. పావ్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ వేశాక అందులో చిటికెడు సాల్ట్, చిటికెడు కారం అండ్ చిటికెడు పావు భాజీ మసాలా వేసి కొంచెం స్ప్రెడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసుకున్న పావ్ బ్రెడ్‌ని తీసుకొచ్చి హాఫ్‌గా డివైడ్ చేసాం కదా! అది ఓపెన్ ప్యాన్ మీద వేసేయాలి. అండ్ 2 సైడ్స్ కొంచెం రోస్ట్ చేస్తేనే బావుంటుంది. ఎక్కువ ఫ్లేమ్ పెడితే అయితే మాడిపోతుంది బ్రెడ్ ఈజీగా. కొంచెం చిన్న ఫ్లేమ్‌లో ఆర్ మీడియం ఫ్లేమ్‌లో బ్రెడ్ 2 సైడ్స్ రోస్ట్ చేసేయండి. అండ్ మనకి పావ్ బాజీ రెడీ అయిపోయినట్టే. ఆనియన్‌తో, లెమన్‌తో సర్వ్ చేసుకోండి. చాలా స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్ఆర్‌వి వ్లాగ్స్.